హాయ్ అండి, అందరికీ నమస్తే. టొమాటో ఆలు మెంతికూర కర్రీ చూద్దామండి. దానికోసం కడాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర అండ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు. మెంతికూర చేదు లేకుండా ఉండడానికి ఫస్ట్ మెంతికూరని ఆయిల్లో ఇట్లా వేయించుకోవాలండి. లాస్ట్లో వేస్తే టేస్ట్ బాగోదండి, కొంచెం చేదుగా ఉంటుంది కర్రీ. ఇలా వేసినట్టు కూడా తెలియదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయిన తర్వాత ఆలుగడ్డలు కొంచెం వేగిన తర్వాత మాత్రమే టొమాటోలు వేయాలండి. చూసారా, ఆలుగడ్డ ఇలా కొంచెం వేగింది. ఇప్పుడు మనం 1 కప్పు టొమాటోలు వేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి, చపాతీలోకి కానీ రైస్లోకి కానీ. చాలా హెల్దీ కూడా. నా దగ్గర మెంతికూర కొంచెమే ఉందని కొంచెమే వేసాను, ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బేబీ మెంతి చాలా ఫ్రెష్గా దొరుకుతుందండి ఈ వింటర్ సీజన్లో. చూసారా, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. ఇప్పుడు టొమాటోలో వాటర్ అంతా పోయేంత వరకు కొంచెం మగ్గించుకుందామండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందామండి. టొమాటోలో వాటర్ అంతా పోయేంత వరకు. ఆఫ్టర్ దట్ మనం కొంచెం వాటర్ పోసుకొని అప్పుడు మనం కుక్కర్ విజిల్ 2 విజిల్స్ వచ్చిందాక ఉంచుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఒక 1 గ్లాస్ వాటర్ పోసాను. ఇలా లిడ్ క్లోజ్ చేసిన తర్వాత 2 విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ ఇలా ప్రిపేర్ అయిందండి. దీన్ని రోటీలో కానీ లేదంటే కర్రీలో కానీ వేడివేడి రైస్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కర్రీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.